అందరికీ జై భీమ్. గట్టిగా జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మరి భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేటీ రామారావు గారికి, వేదిక మీదున్న అందరూ పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి ఆ మహనీయుడి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటేనే రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ 4 విలువలు 4 పాదాల నడవాలని చెప్పేసి రాజ్యాంగంలో పీఠికలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. ఈరోజు ఈ దేశం ముక్కలు చెక్కలు కాకుండా ఉందంటే, దేశంలో అన్ని వర్గాలకు ఒక గొంతుక దొరుకుతూ ఉందంటే అది కేవలం బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధులు గౌరవ కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పారు. ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కారణమని చాలాసార్లు చెప్పారు. నిజంగా ఆ మహనీయుడి మీద గౌరవంతో, ఆ మహనీయుడి త్యాగాల ఫలితంగా మరి వచ్చిన ఈ రాజ్యాంగం. అదేవిధంగా మరి కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ ప్రభుత్వం ఇవ్వనంత, ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇవ్వనంత గొప్ప గౌరవం ఇచ్చారు. నిజానికి 125 అడుగుల ఎత్తైన విగ్రహం మాత్రమే కాదు, ప్రాబబ్లీ అది ఒక చిన్న స్పెక్, లేకపోతే ఆ గొప్ప సెక్రటరియేట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం మాత్రమే కాదు, కానీ లక్షలాది మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారులను తయారు చేసే ఒక గొప్ప విద్యకు కేసీఆర్ గారు పునాది వేశారు. అది కొంచెం డీప్గా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. నిజానికి ఎక్కడో బర్రెలు కాసి గొర్రెలు కాసి చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు కావాల్సిన అమ్మాయిలు, లేకపోతే ఊర్లలో వివక్షకు గురై పట్టణ ప్రాంతాలకు రాలేని విద్యార్థులు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో సుఖంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో కేవలం ఈ దేశంలోనే కాదు, సరిహద్దులు దాటి విదేశాల్లో కూడా చదువుకుంటున్నారంటే కేవలం కేసీఆర్ గారి దార్శనికతనే కారణం. నాకు ఇప్పటికి గుర్తుంది, ఏప్రిల్ 4, 2016 నాడు జోరుగా వర్షం వస్తుంది. అప్పటికి ఇంకా ప్రగతి భవన్ కాలేదు. పాత ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయంలో మేమందరం ఆఫీసర్లను కూర్చొని ఉన్నాం. 125వ జన్మదినం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం వస్తుంది, మనం ఏం చేద్దామంటే చాలామంది చాలా ఐడియాలు ఇచ్చారు. కానీ గౌరవ కేసీఆర్ గారు ఒక్క మాట అన్నారు, మనం ఆ మహనీయుడిని గౌరవించుకోవాలంటే ఆ మహనీయుడు లాగా లక్షలాది మందిని మన తెలంగాణలోనే తయారు చేసి దేశానికే కాదు ప్రపంచానికంతా ఇద్దామని చెప్పేసి 125 గురుకుల పాఠశాలలు ఇచ్చి అవి 1000 గురుకుల పాఠశాల అయ్యేటట్టుగా ఆ రోజు పునాదేశారు. ఇక మిగతా కార్యక్రమాలన్నీ దళితులకు 3 ఎకరాల భూమి కానీ, లేకపోతే బీసీలకు రకరకాల స్కీమ్స్ కానీ, అదేవిధంగా మరి ముఖ్యంగా దళిత బంధు కానీ, ఇలాంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొచ్చిన మరి కేసీఆర్ గారు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. వారికి బాబాసాహెబ్ గారి మీద ఉన్న అపారమైన గౌరవాన్ని, రాజ్యాంగం మీద ఉన్న అపారమైన నమ్మకాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా మరి రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగ విలువలకు అడుగడుగునా తూట్లు పడుస్తున్నాయి బీజేపీలు, కాంగ్రెస్లు. ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు క్రైస్తవ మతంలో మారితే వారికి రిజర్వేషన్ ఉండదన్న ఒక ఘోరమైన అమానవీయమైన తీర్పు వచ్చింది. దాని మీద కూడా మనం ఈరోజు దేశ ప్రజలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మన తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 ద్వారా మనకు ఒక హక్కు ఇచ్చారో, ఆ హక్కును ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్లుతోని
ఆ హక్కును ఒక్క దెబ్బతో కాలరాసే దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎన్నో అక్రమ కేసులు, మాట్లాడితే కేసు, నడిస్తే కేసు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు. అంటే ఆర్టికల్ 19 అడుగడుగునా తూట్లు పొడుస్తుంది ప్రభుత్వాలు. చివరిగా జీవో నెంబర్ 17, దీని మీద మనం అందరం మాట్లాడాలి. ఏ కామారెడ్డి డిక్లరేషన్లో అయితే 40% ఇస్తామని, ఏ చేవెళ్లలో అయితే ఎస్సీ ఎస్టీలకు 18 మరియు 12% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ ఇస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 17 తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా హక్కు లేకుండా చేసింది. మరి ఎక్కడుంది ఆర్టికల్ 14? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? అదేవిధంగా ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఈ సమన్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. కర్ల రాజేష్ ఎట్లా చచ్చిపోతాడు కోదాడలో? జీవించే హక్కు ఎక్కడుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవించే హక్కు ఇచ్చారు, ఎక్కడుంది? విషాహారం ఘటనలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. 130 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో చనిపోయారు. ఎక్కడుంది జీవించే హక్కు? ఆర్టికల్ 21. అందుకొరకు వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఇంత ఒక గొప్ప పవిత్రమైన సన్నివేశంలో నాకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారికి వారు రాసిన రాజ్యాంగం యొక్క రాజ్యాంగ విలువలు స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం మీదున్న గౌరవాన్ని మరొక్కసారి గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మరి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ, జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.